హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయేది శనగల గుగ్గిళ్ళండి. ప్రోటీన్ ఫుడ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగా కాబూలి శనగలు తీసుకున్నానండి. 500 గ్రామ్స్ తీసుకొని వీటిని ఇలా 8 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. నాటు శనగలు కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటిని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి. నేను 4 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇది తక్కువ టైంలో సోక్ చేసుకున్న వాళ్ళు ఇంకొక 1 or 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఇలా. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా తుంపుగా వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని తర్వాత ఆనియన్ ఇంకా కరివేపాకు కలిపి వేసేసుకుంటున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను. ఎక్కువ శనగలు ఉండడం వల్ల తక్కువ అయితే హాఫ్ ఆనియన్ సరిపోతుంది. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయిపోయింది ఆనియన్ని. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసేసుకుంటున్నాను. ఈ శనగలు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. 1 minute అలా మిక్స్ చేసేసుకోవాలి. శనగలు ఉడికించేప్పుడు ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. మన శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఈవినింగ్ టైం స్నాక్గా పిల్లలకి వీక్లో 1 or 2 ఇది ఇస్తూ ఉంటే మంచి ప్రోటీన్ వెళ్తుందండి పిల్లలకి. పిల్లలే కాదు పెద్దలు కూడా మంచిగా తీసుకోవచ్చు దీన్ని. చాలా హెల్దీ ఫుడ్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.